నేను లండన్లో చదివిన గొప్ప కార్డియాలజిస్ట్ని. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. 15,000కు పైగా మోస్ట్ డిఫికల్ట్ హార్ట్ సర్జరీస్ చేశాను. వైద్య చరిత్రలోనే నేను ఒక మిరాకిల్ని అన్నాడు. అతని ప్రొఫైల్ చూసి ఫేమస్ హాస్పిటల్స్ కూడా అబ్బో సార్ చాలా నిజంగానే తోపు అని అనుకొని 8 లక్షల జీతం ఇచ్చి మరీ హైర్ చేసుకున్నారు. కానీ డాక్టర్ ముసుగులో ఉన్న ఈ యముడితో ఆపరేషన్ చేయించుకొని ఏకంగా 7 స్వర్గస్థులయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఎంజాన్ ఖామ్ అలియాస్ డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని దామోహ్లో ఈ దారుణం జరిగింది. ఎంజాన్ ఖామ్ అనే వ్యక్తి తాను బ్రిటన్లో ఉన్నత విద్య అభ్యసించిన కార్డియాలజిస్ట్ అని చెప్పి అందరినీ నమ్మించాడు. లండన్లోని ప్రెస్టీజియస్ సెయింట్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఎంఆర్సిపి పట్టా కూడా పొందానని, డాక్టర్ ఎంజాన్ ఖామ్ వద్ద ఇంటర్నేషనల్ కార్డియాలజీలో శిక్ష పొందానని, అమెరికాలో ఫెలోషిప్లు పూర్తి చేశానని, ఢిల్లీలోని ఎస్కార్ట్స్, హైదరాబాద్లోని ఓక్ హార్ట్ వంటి పేరున్న ఆసుపత్రుల్లో పనిచేశానని చెప్పుకున్నాడు. చివరికి గత 10 ఏళ్లలోనే 15,000కు పైగా కష్టమైన యాంజియోప్లాస్టీస్ చేసినట్టు ఆయన డబ్బా కొట్టుకున్నాడు. ఎంతలా అంటే ఏ ఒక్కరికి కనీసం డౌట్ కూడా రానివ్వలా. అయితే పోలీసుల దర్యాప్తులో అతని అసలు రంగు బయటపడింది. అతని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నకిలీదని తెలిసిపోయింది. ఈ విషయాన్ని అతనే అంగీకరించాడు. అతను 1996లో నార్త్ బెంగాల్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశానని చెప్తున్నాడు. దీనిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎంబీబీఎస్ డిగ్రీ కూడా నకిలీదేనని తేలితే అతను ఇప్పటి వరకు చేసిన వేలాది ఆపరేషన్లు చట్టరీత్యా వ్యతిరేకమవుతాయి. దామోహ్లోని మిషన్ హాస్పిటల్లో 2 నెలల క్రితం 8 లక్షల రూపాయల భారీ జీతానికి ఇతడు చేరాడు. ఆసుపత్రి యాజమాన్యం కనీసం మధ్యప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో అతడి వివరాలు కూడా సరిచూసుకోలేదు. ఈ కొద్ది కాలంలోనే అతడు 13 మందికి సర్జరీలు చేశాడు. వారిలో 7 మరణించారు. దామోహ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ ఎంకే జైన్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. విచారణ ప్రారంభమయ్యేసరికి ఖామ్ ఆసుపత్రి నుంచి రాజీనామా చేసి పారిపోయాడు. అతడి రిజిస్ట్రేషన్ నకిలీదని నిర్ధారణ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరకు ప్రయాగ్రాజ్లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో తెలంగాణలో నమోదైన ఓ చీటింగ్ కేసులోని నిందితుడు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ ఈ ఎంజాన్ ఖామ్ ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతనిపై ఫోర్జరీ, అనధికార వైద్యం, రోగుల మరణాలకు కారణమవడం వంటి తీవ్రమైన అభియోగాలపైన భారతీయ న్యాయ సంహిత, మధ్యప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతని అంతర్జాతీయ డిగ్రీల వాస్తవికతలను తేల్చడం, గతంలో పనిచేసిన ఆసుపత్రుల్లోనూ ఇలాంటి మరణాలు ఏమైనా సంభవించాయా అని దర్యాప్తు చేయడం పోలీసులకు ఇప్పుడు సవాలుగా మారింది.